ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మీ నమః. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. అందరికీ నమస్కారం. మనకి గత వారంలో మనం మంజుల ఏకాదశి గురించి చెప్పుకున్నాం. మంజుల ఏకాదశి గురించి ఈ రోజున రమ ఏకాదశి గురించి చెప్పుకుందాం. అంటే రమ ఏకాదశి, కొంతమంది రామ ఏకాదశి అంటుంటారు. నిజానికి రామ ఏకాదశి. మరి అది అలా ఎలా వచ్చింది స్వామి అంటే, దీపావళికి ముందుగా వచ్చేటువంటిదే రామ ఏకాదశి, దాన్ని మంజుల ఏకాదశి అంటారు. అంటే ఈ రోజు స్పెషల్ ఏంటంటే సూర్యోదయంలో పూజించాలి. ఇక్కడ రామ ఏకాదశిని సూర్యోదయంతో పూజించాలి. మరి మన అదృష్టం ఏంటంటే 2022లో కూడా అక్టోబర్ 21 అలాగే వచ్చింది, 24లో 27, 28 తేదీలలో అలాగే వచ్చింది. ఈరోజు మనకి 28/10/2024 మనకి రామ ఏకాదశి సూర్యోదయ సమయంలో, దాదాపుగా మనకి సూర్యోదయ కాలంలో 7:51 వరకు రామ ఏకాదశి పర్వదినం ఉన్నది. స్వామి మరి ఉపవాసం ఇవాళ నిన్న ఉండాలా అంటే, మంజుల ఏకాదశి రోజునే ఉపవాసం ఉండాలి. ఈ రోజు మనకి రామ ఏకాదశి ఉదయం 8 గంటల వరకే ఉంది. ద్వాదశి తిథి రేపు వరకు, రేపు అప్పుడు మధ్యాహ్నం ఉదయకాలం లేదు. కాబట్టి ద్వాదశి ఈ రోజే ఉంది. కాబట్టి ఉపవాసము నిన్న, అదే పారణ ఇవాళ చేయాలి. కాబట్టి తప్పకుండా ఈరోజు మాత్రం రామ ఏకాదశి పూజ చేసుకోవాలి. అలాగే ఇంకొక విశేషం ఏంటో తెలిసి, వాళ్ళ గోవత్స ద్వాదశి అంటే మనం ఈ రోజున తప్పకుండా వత్స సహిత గోవుని పూజించాలి. తప్పకుండా మనం పూజించాలి. వాళ్ళ అంటే దూడతో ఉన్నటువంటి గోమాతని పూజించాలి, వత్స సహిత గోవుని. ఆ గోవుకి మారు ప్రదక్షిణ చేసుకోవాలి మనం ఇవాళ. ముందుగా రామ ఏకాదశి రోజున మనం పొద్దున్నే అమ్మవారిని ఎలా పూజించాలి తెలుసుకుందాం. ఇక్కడ ఏమిటి విశేషం రామ ఏకాదశి అంటే, వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కెరీర్లో ఒడుకుదొడుకులున్నాయి, డబ్బు మిగలడం లేదు, ఖర్చు అవుతోంది అనేటువంటి భావనతో ఉన్నవారు, అలాగే సింహ, కన్య, మేష, వృషభ, ధనుసు, మకర రాశుల వారికి విపరీతమైనటువంటి కొంత ఆటంకాలు ఎక్కువ ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ రాశుల వారు తప్పకుండా ఈ రోజున రామ ఏకాదశి పర్వదిన పూజని చేసుకోవాల్సిందే. ఉదయం పూటనే, అంటే 8 గంటల లోపలే పూజ పూర్తయిపోవాలి. అది బాగా గుర్తుపెట్టుకోండి. 8 లోపల పూజ చేస్తేనే చాలా విశేషము. ఆ తర్వాత చేయకూడదని చెప్పట్లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ 8 గంటల వరకు ఏకాదశి ఉంది. కాబట్టి మీరు ఈ రామ ఏకాదశి రోజున తప్పకుండా అమ్మవారిని, మహాలక్ష్మీదేవిని పూజించాలి. విష్ణుమూర్తితో సైతం లక్ష్మి పూజించవచ్చు, కానీ విశేషంగా ఇవాళ లక్ష్మీదేవిని పూజించాలి. ఎందుకు? మన వ్యాపార వృద్ధి కొరకు, ధనము నిలకడ కొరకు, అలాగే గృహయోగం పొందడం కొరకు. తప్పకుండా ఈరోజు అంటే కేవలం ధన ప్రాప్తి కొరకు, నీకు వచ్చినటువంటి ధనము 10 మందికి ఉపయోగపడేట్టుగా మనం పూజ చేసుకోవాలి. కలశ స్థాపన ఎలా గావించాలంటే, ఈశాన్య మూలలోనే తెల్ల కండువ పైన బియ్యం పోసి, నిజం చెప్పాలంటే ధాన్యం పైన ఒడ్లు పోయాలి. ఆ ఒడ్ల మీద ఒక వెండి ప్రతిమను ఉంచాలి. అంటే వెండి ఒక ప్లేట్ పెట్టి, ఆ వెండి ప్లేట్ మీద సువర్ణ ప్రతిమ రూపమైనటువంటి అమ్మవారిని పెట్టాలి. అయ్యో మా దగ్గర సువర్ణం లేదండి, మేము చిన్న గుడిసెలో ఉంటున్నాం, పర్వాలేదు, ఒక మట్టి విగ్రహం పెట్టమ్మా, నో ప్రాబ్లం. రూపాయి బిళ్ళ పెట్టు, నో ప్రాబ్లం. నీ కూతురు మెళ్ళనో నీ మెళ్ళనో రాగి అమ్మవారి రూపం ఉంటుందిగా, అది పెట్టండి. స్టీల్ ప్లేట్లో పెట్టండి, పర్వాలేదు. ఉన్నట్టయితే రజిత పాత్రలో పెట్టడం అనేది ఇక్కడ వీలైతే పెట్టమని చెప్పడం. లేదా ఒడ్లు పోసి ఒడ్ల మీద చిన్న ప్లేట్ పెట్టి, ఆ ప్లేట్లో మీరు అనుకున్నటువంటి అమ్మవారి రూపాన్ని, చిన్న బిళ్ళని పెట్టండి. సువర్ణం ఏమంటే సువర్ణం విగ్రహాన్ని పెట్టండి. అలా పెట్టి ఈరోజు అమ్మవారిని పూజించాలి. అమ్మవారికి వెనక, అంటే ఆ ప్లేట్లో ముందు అమ్మవారు ఉండాలి, ఆ వెనకాల కలశ స్థాపన గావించాలి. ఆ కలశంలో కస్తూరి, గోరోజనము, పన్నీరు, అంటే రోజ్ వాటర్ అంటారు, పన్నీరు, అలాగే దాంట్లో ఒక రూపాయి నాణెము, ఒక వక్క, కాసిన అక్షితలు, ఇవన్నీ కూడా కలశంలో వేసి, అలాగే సువర్ణమైనది మంచి సువాసన వచ్చేటువంటి వట్టివేళ్లు, పసుపు కుంకుమ, గోరోజనం, కుంకుమ పువ్వు, మామిడాకులు పెట్టి, దానిపైన అమ్మవారి ఒక కొబ్బరికాయ పెట్టి, ఇక్కడ అమ్మవారిని, లక్ష్మీదేవిని ఆవాహనం చేయాలి. రామ ఏకాదశి రోజున ఇక్కడ లక్ష్మీదేవిని ఆవాహనం చేస్తూ అక్కడ లక్ష్మీదేవిని పూజించాలి. మనం దీపావళికి ముందుగా వచ్చేటువంటి మహాలక్ష్మీదేవిని మనం ఖచ్చితంగా పూజించాలి. ఇక ఇక్కడ లక్ష్మీదేవిని పూజిస్తూ మనము తప్పకుండా ఈ రోజున మనము మన కోరికలను అన్నింటినీ కూడా, అంటే మన కోరికలు ఉంటాయి కదా, మన కోరికల్ని ఒక రూపాయి నాణ్యంతో అన్ని కూడా ఆ నాణ్యానికి మనం చెప్తూ
ఒక చిన్న కాగితం మీద మన కోరికలు రాసుకొని, ధర్మపరమైనవి కోరికలు రాసుకొని ఒక మూటగా కట్టి ఆ కలశం దగ్గర ఉంచి ఇక్కడ విష్ణుమూర్తిని ఆరాధన చేయాలి. విష్ణుమూర్తి సైతంగా లక్ష్మీదేవిని, ఎందుకంటే ఏకాదశి ఆయనే పర్వదినం కదా, కాబట్టి విష్ణుమూర్తిని ధ్యానం చేస్తూ ఆ లక్ష్మీదేవిని పూజించి మన కోరికలంటే కూడా అక్కడ పసుపు వస్త్రంలో కట్టి అక్కడ పెట్టి షోడశోపచార పూజ, శ్రీసూక్త విధానంగా పురుషుక్త విధానంగా మనం పూజ చేసి ఆ స్వామివారిని అమ్మవారిని అక్కడ పూజించి పసుపు వర్ణమైనటువంటి పుష్పాలతో పూజించాలి. అమ్మవారిని పసుపు రంగు పూలతో మాత్రం పూజించాలి. అంటే మిగతా పుష్పాలతో పూజించొద్దా, మాకు దొరకలేదంటే నీకు అడవిలో ఏ పూలు దొరికితే ఆ పూలతో పూజించమ్మా. పసుపు రంగు తంగేడు పూలతో పూజించు, నో ప్రాబ్లం. తంగేడు పూలు దొరకవా? ఇప్పుడు తెలంగాణలో బోర్డు ఉంటాయి తంగేడు పూలు, ఆంధ్రలో మనకి ఇంటికి అలంకార పూలు ఉంటాయి, పొడుగాటి పూలు, ఆ పూలు పెట్టి పూజ చేయండి, చామంతి పూలు పెట్టి పూజ చేయండి. అలా అమ్మవారికి పసుపు పూలతో పూజ చేయడం వల్ల ప్రసన్నురాలు అవుతుంది. విష్ణుమూర్తిని మనం ఆరాధించడం వల్ల మనకు ఆయన వల్ల మంచి జనాకర్షణ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మన కోరికలు ఉన్నటువంటి ఆ నాణ్యాన్ని ఆ స్వామివారి దగ్గర ఉంచి ఆ చీటీని అక్కడ స్వామివారి దగ్గర పెట్టి అమ్మవారి దగ్గర పెట్టి అమ్మవారికి అయ్యవారికి పూజ చేసి, పూజ అయిన తర్వాత ధూప దీప నైవేద్య సమర్పణ చేసి ఆ రోజున ఆ రూపాయి తీసుకెళ్లి అల్మారాలో పెట్టుకో, అంటే మన కోరికలు ఉన్నటువంటి దాన్ని అల్మారాలో పెట్టుకుంటే ఒక్కొక్కటిగా మన కోరిక నెరవేరే అవకాశం. ముఖ్యంగా ధన కనుక వస్తువు ప్రాప్తి. అలాగే వ్యాపార స్థలంలో ఆ రూపాయి బిళ్ళ తీసుకెళ్లి వ్యాపార స్థలంలో గళ్ళపెట్టెలో పెట్టుకోవచ్చు. దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది, వ్యాపార వృద్ధి పొందుకుంటుంది, జనాకర్షణ పెరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల మనం 10 మందిలో ఆనందాన్ని, గౌరవాన్ని, ధనయోగాన్ని, గృహయోగాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇది ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత మనము మరొక పని చేయాలి. ఎందుకు? ఈ రామ ఏకాదశి రోజునే ద్వాదశి కూడా ఉంది, గోద్వాదశి. అంటే ఇందాక అనుకున్నాం కదా గోవత్స ద్వాదశి అని. ఈ రోజున కనుక మీరు పూజ అయిన తర్వాత ప్రసాదాన్ని తీసుకొని భోజనం చేయకుండా గోశాలకు వెళ్ళి 11 గోవులనికి ప్రదక్షిణ చేయాలి, 11 గోవుల పూజ చేయాలి. గోవత్స ద్వాదశి అనడం వల్ల ఈ దూడతోటి గోవుకి ప్రదక్షిణ చేసుకోవడం 11 సార్లు, 11 గోవులకి కాళ్ళకు పసుపు రాసి ఆ యొక్క గోవులకి వారు తినేటువంటి పదార్థం, అవి తినే పదార్థాన్ని పెట్టి వాడికి వస్త్రం కప్పి 11 గోవులకి నమస్కారం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి చాలా సంతుష్టుడవుతాడు. తప్పకుండా మనకి అష్టైశ్వర్య ప్రాప్తి. ఒక్కొక్క గోవుకి 10 సంవత్సరాల చొప్పున మనకి 110 సంవత్సరాల ఆయుష్ని కలిగిస్తాడు. అలాగే సంపూర్ణటువంటి ధనయోగాన్ని కలిగిస్తాడు, దరిద్రము నుంచి బయటపడేటువంటి మార్గాన్ని కలిగిస్తాడు, మనోధైర్యాన్ని ఇస్తాడు, వ్యాపారంలో 3 5 వృద్ధిని కలిగించే అవకాశం ఉంటుంది. కనుక ఈరోజు మీరు అటువంటి గోవులని సందర్శన చేయడం, పూజన వల్ల శుభం జరుగుతుంది, ఆనందం కలుగుతుంది, అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి మీరందరూ రామ ఏకాదశిని తప్పకుండా ఆచరించి అదృష్ట ఆనంద యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. మన ఛానల్ని 10 మంది చేత సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ నమస్కారం.